తెనాలి న్యూస్ అధినేత కరాటే మాస్టర్ రఘురామయ్య 71వ పుట్టినరోజు వేడుకలు తెనాలిలో ఘనంగా నిర్వహించారు. గురునాథం అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో స్థానిక రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో రఘురామయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సాలువాళ్లు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. చిరకాల మిత్రుడు అంటే అందరికీ అర్థం అవ్వాలంటే వైకుంఠపురం దేవస్థానం నిర్మాణం జరిగేటప్పుడు ఆ దేవస్థానం నిర్మాణ శిల్పి మా నాన్నగారు, అలాగే రఘురామ గారి కుటుంబం మొత్తం ఆ దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు. మేమందరం ఒకే ఇంట్లో చిన్నతనంలో ఒకే ఇంట్లో ఉన్నాం. తర్వాత కొన్నాళ్ళు వృత్తిరీత్యా నేను ఎటన్నా దూరంగా వెళ్ళిపోయినా, మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తెనాలి వచ్చినప్పుడు మా సంబంధం ఇట్లాగే కొనసాగుతూ ఉంది. అంటే దాదాపుగా 55 సంవత్సరాలుగా మా స్నేహం ఇలాగా కొనసాగుతూ ఉంది. అలాంటి రఘురామ గారి రోజున మరి 71వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. వారికి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరగాలని, ఇలాగే ఎంతోమంది మిత్రులు ఆయనకి పుట్టినరోజు ఈ రోజున గురునాథం గారు మరి వారికి పుట్టినరోజు వేడుకలు చేయాలని ఏర్పాటు చేశారు. వారికి వారి మిత్ర బృందానికి అందరికీ మరి రఘురామ గారి తరపున నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే రఘురామ గారి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మరి ఇలాగే విజయవంతంగా మరి ఆయన తెనాలి ఛానల్ కూడా వ్యవస్థాపకుడు. మరి ఆయన ఛానల్ ద్వారా ఇలాగే అందరి అభిమానాలు, తెనాలి ప్రజల అభిమానాలు, ఈ ప్రాంత ప్రజల అభిమానాలు చూరగొనాలని, ఇంకా ఆయనకి మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని మరి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ జరుపుకొని మేము ఇలాగే ఆయన పుట్టినరోజులో పాల్పంచుకోవాలని ఆశిస్తాం. పత్రికా ప్రపంచాన్ని తనదైన శైలిలో శాసించి తన ముద్ర వేసుకున్న రఘురామయ్య గారి పుట్టినరోజు 71 వసంతాలు జరుపుకొని ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారని, పుట్టినరోజు అని తెలిసి మా మిత్రులందరూ వచ్చి ఆయన చేత చిన్న కేక్ కట్ చేయించాం. ఆయన నిండు నూరేళ్ళు ఐశ్వర్యంగా ఆరోగ్యంగా జీవించాలని మనసా వాచ కోరుకుంటున్నాం. మృదుభాషి, మా ఆత్మీయుడు, ఆత్మబంధువైన రఘురామయ్య గారు ఈరోజు పుట్టినరోజు సందర్భముగా ఆత్మీయులందరి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ముదావహం. అలాగే వారు నిండు నూరేళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్య సుఖశాంతులతో వృద్ధులానని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ BTVS నారాయణ. 71వ జన్మదినం సందర్భంగా రఘురామయ్య గారు నాకు ఎలా పరిచయం అయ్యాడు అనే దానికి ఉదాహరణ 1980లో మారుతి వ్యాయామశాలలో చేరాం. 80 మా నాదరపేటలో మారుతి వ్యాయామశాల ఉండేది. మారుతి వ్యాయామశాలలో చేరాం. అప్పటి నుంచి పరిచయం. దాని తర్వాత ఆయన ఒక రకంగా చెప్పాలంటే కరాటేలో ఆయన శిష్యుడిని నేను.
ఆయన గురువు నాకు కరాటేలో. అది ఇప్పుడు చెప్తున్నాడే క్లబ్బు వేప చెట్టు పైన మేడ మీద చేస్తున్నాడు. అప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేను కూడా ఆయన శిష్యరకం చేశాను. గ్రీన్ బెల్ట్ దాకా చేసి 84లో మానేశాను నేను. దాని తర్వాత ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా మా స్నేహము దినదినాభివృద్ధి చెందుతుంది, కానీ ఎటువంటి మనశ్శాంతులు కానీ మనశ్శబ్దాలు కానీ లేకుండా ఇప్పటివరకు జరిగిపోతానే ఉంది. 46 సంవత్సరాల పరిచయము. అప్పటికి ఏంటంటే శ్రీకాంత్ చిన్నపిల్లలు, శ్రీకాంత్ వీళ్ళంతా అది అట్లా జరిగింది. పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇదిలా ఉండగా తెనాలి అమరావతి ఫ్లాట్స్ లోని ఇండోర్ స్టేడియంలో జుంబా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కూడా రఘురామయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామయ్య కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన జుంబా ఇన్స్టిట్యూట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సాలువాళ్లు బొకేలు అందజేసి ఆయనను ఘనంగా సత్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, నూరేళ్ళు వర్ధిల్లు సంతోషంలో తడిసిపోయి సంబరం అంబరాన్నంటాలి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఏడాదికి ఒకసారే ఈ సందడి, నీ చిరునవ్వు మాకు అసలైన బహుమతి. తప్పెట్లు కేరింతలు మనసారా దీవెనలు, కేకు కోసి పంచు తీపి క్షణం మరపురానిది. జోష్ ఆగకూడదు, ధ్యాసకూడదు, ఈ రోజు నీదే హంగామా చేయాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, నూరేళ్ళు వర్ధిల్లు సంతోషంలో తడిసిపోయి సంబరం అంబరాన్నంటాలి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. కలలన్నీ నిజమవ్వాలి, కోరికలు తీరాలి, కోరికలు తీరాలి, నువ్వు వేసే ప్రతి అడుగులో విజయం దొరకాలి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతిరోజు వెలగాలి, 1000 కాంతులతో దీపమై వెలగాలి, దిశనే చూపాలి, నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి. పండుగ అంటే ఇదిగో, ఆనందం అంటే ఇగో, మళ్ళీ మళ్ళీ ఈ రోజు రావాలి ప్రతి ఏడు. ఇంతే జోష్ ఉండాలి, అందరం కలిసి పాడుదాం. పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, నూరేళ్ళు వర్ధిల్లు సంతోషంలో తడిసిపోయి సంబరం అంబరాన్నంటాలి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. జోష్ పుట్టినరోజు. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మా జుంబా ఫ్యామిలీ అంతా ఇక్కడ స్టేడియంలో సాయంత్రం పూట కలవడం జరిగింది. దీనికి ప్రత్యేక కారణం ఏంటంటే మేము రోజు చేసే ప్రాక్టీస్ కాకుండా ఈరోజు ఇష్టమైన రోజు. ఎందువల్లంటే రఘురామయ్య గారు పుట్టినరోజు 71 పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈరోజు. గత సంవత్సరం కూడా ఇదే రోజున చాలా భారీ ఎత్తున
మా శ్రీకాంత్ గారు ఏర్పాట్లు చేసి బాగా సెలబ్రేట్ చేశారు 70వ పుట్టినరోజు. అలాగే సేమ్ మళ్ళీ అదే రోజు 71వ పుట్టినరోజు సందర్భంగా అందరం కలవడం జరిగింది. రఘురామయ్య గారు తెనాలి పట్టణానికి చాలా చేశారు. ఆయన దాదాపు 35 ఏళ్ళు కరాటేని కంటిన్యూగా నేర్పించారు. చాలామంది స్టూడెంట్ని డెవలప్ చేశారు ఇక్కడ. దాని తర్వాత ఆయన ఈ సిటీ న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరికి పుర ప్రముఖులందరికీ పరిచయస్తులు తెనాల్లో. ఆయన చాలా సేవలు అందించారు. అట్లాగే వారి అబ్బాయి శ్రీకాంత్ గారు ఈ స్టేడియంలో 3-4 ఏళ్ల క్రితం జుంబా మొదలుపెట్టారు. పొద్దున్న సాయంత్రం చక్కగా ఒక 30 మంది పొద్దున్న, 30 మంది సాయంత్రం వారి ఆరోగ్యం గురించి అందరం కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి మంచిగా ఉల్లాసంగా ప్రతిరోజు గంట పొద్దున్న గంట సాయంత్రం ప్రాక్టీస్ చేస్తాం. ఈరోజు ప్రత్యేకంగా ఈవెన్ ఇంత వర్షంలో కూడా అందరూ అప్పటికప్పుడు చెప్పినా కూడా వచ్చి సరదాగా ఇక్కడ అందరం కలిసి ఆయన్ని సన్మానించి సత్కరించేసాం. ప్లస్ దాంతోపాటు కేక్ కటింగు, మేము సరదాగా ఇక్కడ రోజు వచ్చే వాళ్ళందరూ 4-5 పాటలకు డ్యాన్సులు చేసి సరదాగా సంతోషంగా గడిపాం. నిజంగా ఈ సందర్భంగా ఆయన సత్కరించుకోవడం మాకు చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ. రఘురామయ్య గారి 71వ పుట్టినరోజు జరుపుకున్నారు. సో మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. రీసెంట్గా నేను జుంబా క్లాస్లో కూడా జాయిన్ అయ్యాను. సో అందుకోసమని శ్రీకాంత్ సార్ వాళ్ళ ఫాదర్ కాబట్టి నేను అటెండ్ అయ్యాను. చాలా ఆయనకి ఘనంగా సత్కారము, సన్మానము అన్నీ చేశాం. కేక్ కటింగ్ కూడా చేశాం. అంతా ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉండడం చాలా సంతోషంగా ఉంది. రఘురామయ్య గారు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన ఆయుర ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.